హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై రెసిపీస్. ఎన్నో రకాల కాకరకాయ వేపుళ్ళు చూసుంటారండి, కానీ కాకరకాయ వెల్లుల్లి కారం ఎప్పుడైనా ట్రై చేశారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక గిన్నె తీసుకొని నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ దాకా కాకరకాయలను తీసుకుంటున్నానండి. ఇక్కడ చిట్టి కాకరకాయలు ఉన్నా తీసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. ఈ కాకరకాయలకి పైన ఉన్న గరుకంతా నేను తీసేసుకున్నానండి. ఎవరైనా చేదు తింటామనుకున్న వాళ్ళు అలాగైనా డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు 1 ఇంచ్ సైజులో కట్ చేసి పెట్టుకోవాలండి. అదే చిట్టి కాకరకాయలకి అయితే అలా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక చిన్న స్లిట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్లో నేను ఒక 2 స్పూన్ల దాకా ఉప్పు వేసుకుంటున్నానండి. అలాగే ఒక పావు కప్పు దాకా పెరుగును కూడా వేసుకుంటున్నాను. పెరుగు ప్లేస్లో మజ్జిగ అన్న వేసేసుకోవచ్చండి. నేను ఇక్కడ పెరుగు ఉంటుంది కాబట్టి పెరుగు వేసుకుంటున్నాను. ఈ పెరుగు ఉప్పు బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకుంటున్నానండి. చూసారు కదా, బాగా కలుపుకున్నాను. ఇందులో ముక్కలు మునిగేదాకా వాటర్ వేసుకొని ఈ ముక్కలన్నిటిని బాగా ఉడికించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ముందు రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నానండి. చూసారు కదా, కాకరకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి, కలర్ కూడా బాగా మారిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ ముక్కల్ని సైడ్కి పెట్టుకొని చల్లారిన తర్వాత చక్కగా ఎక్సెస్ వాటర్ అంతా పోగొట్టేసి ఆ పైన ఉన్న పెరుగు తొనలన్నీ నీట్గా వాష్ చేసుకోవాలండి ఒకసారి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని నిదానంగా వేసుకోవాలండి, లేదంటే ఆయిల్ మీద పడుతుంది. నిదానంగా ఒక్కొక్కటి వేసుకొని వేయించుకోవాలండి. చూసారు కదా, చక్కగా నేను నా దగ్గర ఉన్న కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకొని వేయించుకున్నాను. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలండి, అప్పుడు బాగా కరకరలాడుతూ ఉంటాయి. అంత క్రిస్పీగా తినలేని వాళ్ళు ఒక మీడియంగా ఫ్రై చేసుకున్నా సరిపోతుందండి. ఇలా మొత్తం అన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వెల్లుల్లి కారం కోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 2 పెద్ద వెల్లుల్లిపాయలని ఇలా రెబ్బలుగా తీసేసుకొని వేసుకోవాలి. ఇందులో ఒక 3 స్పూనుల దాకా జీలకర్రను వేసుకోవాలండి. అలాగే ఇక్కడ నేను ఒక ముప్పావు కప్పు దాకా ఎండు కొబ్బరి పొడి తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఒక అరచిప్ప దాకా వేసుకోండి. అలాగే ఒక అరకప్పు దాకా కారం, అలాగే ఒక అరకప్పు దాకా ఉప్పును వేసుకోండి. ఉప్పు కారాలు అనేవి మీ రుచికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. ఎక్కువ కారం తినలేని వాళ్ళు తగ్గించి వేసుకోండి. వీటిని నీట్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. చూడండి, చక్కగా పొడి పొడిలాడుతూ ఉంది. ఇది బయటైనా సరే 2 months దాకా స్టోర్ ఉంటుందండి. లేదు అనుకున్న వాళ్ళు ఫ్రిడ్జ్లో ఉన్న స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 స్పూన్ల దాకా తాలింపు గింజలు వేసుకుంటున్నానండి నేను. ఒక ఉల్లిపాయ మీడియం సైజ్ది సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయిన దాకా వేయించుకొని ఆ తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంని కూడా వేసుకుంటున్నాను. ఈ కారం ఎంత వేసుకోవాలంటే చూపిస్తాను చూడండి. ఆయిల్ అనేది కనిపించినంత వరకు వేసుకోనండి. మేము కారం ఓకే, రైస్లో కలుపుకొని తినే వాళ్ళకి, ఎక్కువ తింటామనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.